భక్తజనులారా, వస్త్రం పరబ్రహ్మస్వరూపం అన్నారు. ఆదిమానవులు అసలు బట్టలే కట్టుకునేవారు కాదు. ఎందుకో తెలుసా? ఆ రోజులో సెన్సార్ ప్రాబ్లం లేదు కాబట్టి. కాదు నాయనా, బుద్ధుడు నిండుగా వస్త్రం కట్టుకున్నాడు. వేమన బేర్బాడితో ఉన్నాడు. ఇదే వస్త్ర విచిత్రం. బట్ట ఒక్కటే కాని రంగులెన్నెన్నో, కలర్స్ ఎన్నున్నా దాని ఆది రూపం అంతిమ రూపం కాషాయమే. అందుకే మన 4 వేదాలలో కాషాయానికి పెద్ద పీఠం వేశారు. మరి 5వ వేదంలో? 5వ వేదమా? ఎస్, యువ వేదం, వేద ఆఫ్ యూత్. వేద ఆఫ్ యూత్? అవును. ఈ వేదంలో వస్త్రం జీన్స్ అనే రూపం దాల్చింది. జీన్సా? అవును, జీన్సే. మీరెవరో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ జీన్స్ గురించి కాస్త డీటెయిల్డ్ గా చెప్పండి. పవిత్రాణాయ సాధూనాం, చిరంజీవి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు, వినాశాయ చతుష్కృతాం, మైకల్ జాక్సన్ మొదలు అబ్బాస్ వరకు. ధర్మ సంస్థాపనార్థాయ జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుంటే సంభవామి యుగే యుగే, వాళ్లకు వాళ్లే సాటి అని జీన్స్ వేదం చెబుతోంది. అలా కాదు నాయనా, జీన్స్ వ్యవస్థ, దాని పరిణామాలు ప్రయోజనాల గురించి నాకు కాస్త వివరించు నాయనా. విత్ ప్లెజర్. చూపించే నయా కవర్ రుసలోళ్ళైన కుర్రోళ్ళు అయిపోయే లేటెస్ట్ ఫ్యాషన్ జీన్స్ వేసి డాన్స్ చేయన లవ్లీగా షీ ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ పుట్టి ఫ్రీగా ఫ్రీగా ఏ ట్యూన్స్ కట్టి రైమ్స్ పాడి జాలీగా రొమాన్స్ లోని పంప్స్ చూసి స్లోగా స్లోగా
మైన్స్ ఇవి యూత్ కి బ్యూటీ మైన్స్ ఏ చెత్తైనా గాని అవి ఇస్తాయి నాయక్ లుక్స్ యా వినరా కొనరా ఎంజాయ్ చేసేరా జీన్స్ వేసి డాన్స్ చేయరా లవ్లీగా షీ ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ కొట్టి ఫ్రీగా ఫ్రీగా ఇదో తయారిదం సరమిలో గురుకడం ఫిగర్ 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 చూపించే నయా పవర్ ముసలుళ్ళైన కుర్రోళ్ళు అయిపోయే లేటెస్ట్ ఫ్యాషన్ జీన్స్ వేసి డాన్స్ చేయరా లవ్లీగా షీ ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ కొట్టి ఫ్రీగా ఫ్రీగా ట్యూన్స్ కట్టి రైమ్స్ పాడే జాలీగా రొమాన్స్ లోని బౌన్స్ చూసి స్లోగా స్లోగా దబా రబబబా దబబ రబబ 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 జీన్స్. నువ్వు చేసింది ఏం బాగలేదు డాడీ. నిన్నగాక మన ఎలక్షన్స్లో ఆ మంత్రిగారి చేతిలో ఓడిపోయావు. మళ్ళీ సిగ్గు లేకుండా వాడి సన్మానానికి హాజరై దండేసి వస్తావా? చే, అదేరా రాజకీయం అంటే. ఇవాళ వాడికి దండేస్తే రేపు వాడి ఫోటోకు దండేస్తున్నావని అర్థం. మంచి ముహూర్తం చూసి ఆ మంత్రిని లేపేస్తా. బై ఎలక్షన్లో నేను గెలిచి మంత్రిని అవుతా. అప్పటిదాకా ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికేరా ఈ దండయాత్ర. ఇంకా బతికే ఉందన్నమాట. పడిపోయింది. ఉంటే మాత్రమే పాపం పిచ్చిదైపోయిందిగా. పిచ్చిదా? ఎవరది? స్టోరీ లడక్ డైలాగ్ విను. సర్లే చెప్పు. ఆ పిచ్చిది నీకు సొంత పిన్ని. అంటే నువ్వు చంపేసినా? అదే. మరి దీని ఫోటోకి దండేసేయచ్చుగా. అయ్యగారు దీని బతుకు ఎప్పుడో దండేశారండి. మళ్ళీ దండేయడం దండగా. పాపం పిచ్చి మొహంది. తన పిల్లలు ఇంకా బతికే ఉన్నారనుకుంటోంది. ఇదిగో మిస్టర్, నా మాట విను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నువ్వు అడిగినట్లు 50 లక్షలు ఇవ్వడం అసాధ్యం. దయచేసి ఆ మైన్ వదిలిపెట్టండి. నో, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పటికే బోల్డ్ అంత బాకీ ఉన్నాం. ఇక మనకు అప్పే కాదు నాయనా, రెవెన్యూ స్టాంప్ కూడా దొరకదు. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఆ డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసరా మొగడా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు చాలా బాకీలు ఉన్నాయి. మొండి పట్టుదల వద్దు, నా మాట విను. ఆ మైన్ వదిలిపెట్టయ్యా బాబు. అర్థం లేని ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇప్పటికే బోల్ టైం వేస్ట్. చూడండి, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు నేను అడిగిన డబ్బు ఇచ్చారా సరే, లేకపోతే ఈ అమ్మాయిని నేను కాల్చి పారేస్తాను. 1 2 3 4. ఎందుకు ఆపాలి? 3 తర్వాత 4గా. నువ్వు నోర్మై. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తూ నిలబడతారే. ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి చంపుతానని ఇతను బెదిరిస్తూ ఉంటే ఎవరు ముందుకు రారే? ఏం మీలో మీసున్న మగాడే లేడా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వాళ్ళిద్దరూ పైకి రాకముందే వాళ్ళని పైకి పంపించండి రా.
థ్యాంక్ యూ మై డియర్ సూపర్ హీరోస్. ఓరి నాయనో, అబ్బా నడు అయిపోయిందిరా బాబు. అమ్మా ఇట్లా తన్నారేమిట్రా నాయనో. నాయనో ఇదేంట్రో జైలర్ గారు మన దొంగ నేల బ్యాచ్ ఇలా చూస్తున్నారు. ఏం జరుగుంటుంది? ఏంటి సార్ ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? అవునరా, మీ పుణ్యమా అంటూ జైలు బతుకు పాత బస్తీ అయిపోయింది. మా పుణ్యమా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తిన్న దరక్క పగల కూడా కలలుగంటూ ఉంటే మీ దెబ్బకు రోజుకో కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నాడు. నాడు ఇరిగిపోయి మిమ్మల్ని. వద్దు సార్, మా దగ్గరికి రావద్దు సార్. వస్తే ఏం చేస్తారా? సార్ మీరు వెళ్ళొద్దు సార్. సార్ మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు సార్, ప్రమాదం. వెళితే ఏమవుతుందిరా? చెవులు పగిలిపోతాయి సార్. ఏ చెవుల మీద కొట్టంలో వీళ్ళు ఏమన్నా స్పెషలిస్టులా? కాదు సార్, వాళ్ళు పాట పాడతారు సార్. పాట? పాట వింటే చెవులకు హాయిగా ఉంటుందిరా పిచ్చి వెదవల్లారా. అందులోనూ పాట అంటే నేను చెవి కోసుకుంటాను. ఏది పాడండిరా. తమ్ముడు, మన పాట అంటే చాలా మంది పడి చేస్తారు. అవును, పడి చేస్తారు. అరే గంట కొట్టారా? పద పద పద. చెప్పుకోరు జరగరా. మీ పని సూపర్ గా ఉందిరా బ్రదర్స్. 2 పూటలా ఫ్రీ ఫుడ్, సాయంత్రం అయ్యేసరికి ఫ్రీ బెడ్. మేమేదో నేరాలు చేసి జైలుకి వచ్చాం. మీరు మాత్రం ఏ నేరాలు చేయకుండా 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అనిపిస్తూ బతికెత్తున్నారు. మేము మీలాగా అంతకులం కాదుగా. అమ్మా నాన్న లేని అనాథలం. ఏదో జైలు అధికారుల పుణ్యం అంటూ మమ్మల్ని ఇక్కడ వండిస్తున్నారు. బట్టల కాంట్రాక్టర్ బట్టలు ఇచ్చాడు, భోజనం కాంట్రాక్టర్ అన్నం పెడుతున్నాడు. మధ్యలో మీకెందుకమ్మా ఏడుపు? అందరూ కులమూతులే. మాతో గొడవ పెట్టుకుంటే మీ బతుకు ట్యాంక్ బండ్ అయిపోద్ది. ఏంట్రా లావుగా ఉన్నాను అనుకున్నావా? ఏం చేస్తావురా నువ్వు? అన్నాయ్ పాట పాడదాంరా, చచ్చూరుకుంటారు. పాట